సన్మాన పత్రము, కుటుంబ నేపథ్యం. పెహల్వాన్ ఇస్మాయిల్ అంటే ఒక బ్రాండ్. అనంతపురంలో వీరికి ఒక ప్రత్యేక స్థానం మరియు ఒక మంచి పేరు ఉంది. వీరికి 7 కుమారులు, 2 కుమార్తెలు. అందులో ఒక్క కుమారుడు న్యాయవాది కాగా మిగతా కుటుంబంలో తన 6 కుమారులతో కలిపి మొత్తం 7 మంది పోలీస్ శాఖకు అంకితమైన ఉత్తమ కుటుంబం మరియు ఆదర్శవంతమైన గొప్ప కుటుంబం. అదే అంగడి ఇస్మాయిల్ గారి కుటుంబం. వీరి మొదటి సంతానమే ఈ శ్రీ మహబూబ్ బాషా గారు. స్వర్గీయ జనాబ్ శ్రీ అంగడి ఇస్మాయిల్ సోఫియా బీలా పుణ్య దంపతులకు 1963 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన అనంతపురం నందు జన్మించిన శ్రీ అంగడి మహబూబ్ బాషా గారు గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ నందు ప్రాథమిక విద్యను, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓల్డ్ టౌన్ యందు ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి గల వీరు 20 కిలోమీటర్లు మరియు 50 కిలోమీటర్ల వాకింగ్ రేస్ యందు పాల్గొని తన ఉత్తమ ప్రతిభతో ప్రథమ బహుమతి మరియు బంగారు పతకం సాధించి తండ్రికి తగ్గ తనయుడని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఎన్సీసీ పట్ల ఆకర్షితులైన వీరు సేవా కార్యక్రమాలన్నింటిలోనూ నేను సైతం అంటూ పాల్గొని నేవీ అధికారుల చేత మన్ననలు పొందడమే కాక సమాజ శ్రేయస్సుకై ఎన్నో నాటికలు వేసి ప్రజలను మేలుకొలిపేవారు. వీరు క్రీడల్లోనూ సేవల్లోనే కాదు వంటల్లో కూడా ఘనపాటే. కర్రసాము కత్తిసాములలో ప్రావీణ్యం పొంది పెహల్వాన్ గా ఎన్నో కుస్తీ పోటీల యందు పాల్గొని బహుమతులెన్నో గెలిచి పెహల్వాన్ ఇస్మాయిల్ గా తన పేరును సార్థకం చేసుకుని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ దళం నందు సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎందరో ఉన్నతాధికారుల చేత ప్రశంసలు పొందిన తన తండ్రి గారిని ఆదర్శంగా తీసుకుని యూనిఫామ్ సర్వీస్ యందు తను సేవలు అందించాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. ఎన్సీసీ స్ఫూర్తి, యూనిఫామ్ పట్ల ఉన్న మక్కువ తండ్రి అడుగుజాడల్లో నడవాలన్న తపనతో 1984 సంవత్సరంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి 1987 సంవత్సరం జూన్ 14న శిక్షణకు హాజరై పీటీసీ విజయనగరం నందు శిక్షణ పొందిన అనంతరం కర్నూలు జిల్లా వెలిగోడు పిఎస్ నందు విధులలో చేరిన శ్రీ బాషా గారు తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ వరంగల్ జిల్లా యాంటీ నక్సల్ స్క్వాడ్ నందు ఒక సంవత్సర కాలం పాటు పనిచేసి ఎన్నో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. అలాగే నంద్యాల 1 టౌన్ పిఎస్, కర్నూలు 1 టౌన్ పిఎస్ మరియు గుంతకల్లు రైల్వే జిఆర్పి యందు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించినారు. నిగర్వి పరోపకారి అయిన శ్రీ బాషా గారు 2010 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వీరు నందికొట్కూరు పిఎస్, కర్నూలు 1 టౌన్ పిఎస్, కర్నూలు డిసిఆర్పిల యందు క్రమశిక్షణతో పనిచేసినారు. అనతి కాలంలోనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది నందికొట్కూరు పిఎస్, కర్నూలు 1 టౌన్ పిఎస్, అనంతపురం డిసిఆర్పిల యందు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 సంవత్సరం జూన్ 15వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన శ్రీ బాషా గారు నంద్యాల పిఎస్ నకు విచ్చేసి అనంతరం వీరు డిసిఆర్పి కర్నూలుకు బదిలీ కాబడి ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తూ అక్కడి నుండి కర్నూలు కోర్టు మానిటరీ సిస్టమ్ నకు విచ్చేసి ప్రస్తుతం వరకు ఇక్కడే విధులు నిర్వర్తించినారు. సార్ బాషా గారు న్యాయానికి ధర్మానికి కట్టుబడి పనిచేయాలని, నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించాలని చెప్పిన మీరు క్రమశిక్షణ కర్తవ్యాలకు మారుపేరైనారు. మంచికి మానవత్వానికి నిలువుటద్దమైన మీరు నేడు మాకందరికీ ఆదర్శమై నిలిచినారు. హానెస్టీ, డివోటీ, డిసిప్లిన్ మెండుగా ఉన్న శ్రీ అంగడి మహబూబ్ బాషా గారు సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖ యందు పనిచేసి అన్ని మజిలీలను చెవిచూసిన వీరు డిప్యూటీ సీఎం గారి చేత ఉత్తమ పురస్కార అవార్డును, వివిధ జిల్లాల కలెక్టర్ల చేత ఉత్తమ సేవా పథకాలను మరియు ఎంతో మంది ఎస్పీ గార్ల చేత క్యాష్ రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్న వీరు అభినందనీయులు, మనకు ఆదర్శప్రాయులు. భాయ్జాన్, మీరు అల్లాహియే సర్వస్వమని, అల్లాహియే ఆది అంత్యమని, అల్లాహియే సృష్టికర్తయని నమ్మిన మీరు ఆయన చూపిన బాటలోనే నడిచినారు. ఆయన కోసమే మసీదులు కట్టించినారు. అల్లాహనే ఆరాధిస్తూ 5 పూటల నమాజులు చదివినారు. ఆయన ప్రసన్నం కోసమే మక్కా మదీనా యాత్రలు ఎన్నో చేసినారు. ఆయన సేవలోనే నిమగ్నమైన మీరు పుణ్య ఫలాలెన్నో మూటగట్టుకున్నారు. సాటి మనిషిగా సేవలు అందించడం మానవ ధర్మమని, ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం కనీస బాధ్యతయని, ఇదియే అల్లాహ్ చెప్పిన సారాంశమని నమ్మి ఎల్లప్పుడూ అదే ఆచరిస్తూ ఈ రోజు అనగా తేదీ 31/10/2025న పదవీ విరమణ చేయుచున్న శ్రీ అంగడి మహబూబ్ బాషా సబ్ ఇన్స్పెక్టర్ గారి శేష జీవితం నమాజులతో గడవాలని, వారు ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు వర్ధిల్లాలని ఆ అల్లాహ్కు దువా చేస్తూ పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి ఇవే మా ఆర్థికాభివందనములు. ఖుదా హాఫీజ్ భాయ్జాన్, అల్లాహ్ ఆప్కో భలా కరేగా. ఇట్లు
మీ చెల్లి యాస్మిన్ అండ్ బావ సిలార్ ఖాన్ పఠాన్.